గాంధీ మీడియా ముందుకొచ్చి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈసీ తప్పుల కుప్పగా మారింది అంటూ ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తాను చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలున్నాయని, తాను తన ఇన్వెస్టిగేషన్ టీం ఎంతో శ్రమించి శోధించి ఈ వివరాలను సేకరించామని చెప్పుకున్నారు. అయితే ఆయన ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతే సాధికారకంగా ఖండించింది. తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో రాహుల్ చేసిన కొన్ని ఆరోపణలు, వాటికి ఈసీ ఖండనలు ఇలా ఉన్నాయి. బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో ఒకటి విన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ విజయం సాధించిన కేవలం ఒక్క నియోజకవర్గంలో ఓట్ల చోరీ కారణంగా సెంట్రల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే రాహుల్ ఆరోపణలు ఈసీ ఆధారాలను చూపుతూ ఖండించింది. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ 7 మెజార్టీ సాధించింది అన్నది అవాస్తవం. ఆ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. రాహుల్ పేర్కొన్నట్లుగా బీజేపీ ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో మెజారిటీతో లోక్సభ స్థానాన్ని గెలిచింది అనడం పూర్తిగా అవాస్తవమని ఈసీ పేర్కొంది. ఇక అదేవిధంగా నకిలీ ఓట్ల గురించి రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో శ్రీవాత్సవ అనే వ్యక్తికి ఏకంగా 3 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి ఉంది. ఆ 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 3 రాష్ట్రాల్లోనూ శ్రీవాత్సవ ఓటు వేశాడు. ఆయన తన ఓటును బీజేపీకి వేశారంటూ ఉదాహరణగా చూపించారు. అయితే ఈ ఆరోపణను కూడా ఈసీ నిర్ద్వందంగా ఖండించింది. శ్రీవాత్సవ అనే వ్యక్తి 3 రాష్ట్రాల్లోనూ ఓటు వేశారు అనడం అబద్ధమని సాక్ష్యాలతో సహా పేర్కొంది. అయినా శ్రీవాత్సవ అనే వ్యక్తి బీజేపీకి ఓటేశారని రాహుల్ ఎలా చెప్పగలరని నిలదీసింది. వాస్తవానికి శ్రీవాత్సవకి 2011లో యూపీలో, 2016లో మహారాష్ట్రలో నివసించారని, ప్రస్తుతం కర్ణాటకలో ఉంటున్నారని పేర్కొన్న ఈసీ ప్రతిసారి కూడా ఆయన చట్టబద్ధంగా తన ఓటర్ ఐడిని మార్చుకున్నారని, ఒకేసారి 3 రాష్ట్రాల్లో ఓటు వేయలేదని ఈసీ విస్పష్టంగా తేల్చేసింది. ఇక ఒకే చిరునామాలో 80 మంది ఓటర్లు నమోదయ్యారన్న ఆరోపణకు కూడా ఈసీ స్పష్టమైన వివరణతో సమాధానం ఇచ్చింది. వాస్తవానికి రాహుల్ చెప్పిన చిరునామాలు అన్నవి అద్దెకిచ్చే సత్రాలు, ఆ చిరునామాలో ఉన్నవి అద్దెకిచ్చే చావళ్లు, అంటే సత్రాలన్నిటివి అన్నమాట. అక్కడ పనివాళ్లు, సెక్యూరిటీ గార్డులు తాత్కాలికంగా వచ్చి ఉంటారు, తర్వాత అక్కడి నుంచి మారిపోతారు. అలాంటి చావళ్లను అడ్రస్ ప్రూఫ్గా ఉపయోగించుకొని ఓటర్ ఐడీలు పొందారే కానీ అక్కడ వారు నివసించడం లేదు. అంత మాత్రాన అవన్నీ నకిలీ ఓట్లు ఎలా అవుతాయంటూ ఈసీ నిలదీస్తోంది. అంతేకాకుండా వారంతా బీజేపీకి ఓటేశారని రాహుల్ ఎలా ధృవీకరిస్తారంటూ ప్రశ్నిస్తోంది. మొత్తం మీద ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేపట్టిన ఆందోళన ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మొత్తం మీద రాహుల్ ఆరోపణలు, ఈసీ ఖండనలు, నోటీసులతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది.